అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానామేకదంతముపాస్మహే వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రసారం చేస్తున్నటువంటి వేదసారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత నమస్కారాలు తెలియచేస్తూ, వైదిక విజ్ఞానంలో వేద ధర్మములో వైదికముగా చేయాల్సినటువంటి కర్మలలో మనిషి జీవితంలో ఆచరిస్తున్నటువంటి కర్మ విధానములన్నీ కూడా షోడశ కర్మములలో భాగముగా ఈ అన్నప్రాశనం అనేటువంటి కర్మని మనం వైదికముగా ఏ విధముగా చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా స్నానము చేసేటువంటి లక్షణం అనగా అభ్యంగన స్నాన లక్షణాన్ని పూర్తిగా అఘమర్షణ సూక్తముతో చేయాలి. అఘమర్షణ సూక్తము యొక్క అర్థాన్ని పోయిన ధారావాహికలో మీకు అందరికీ వినిపించడం జరిగింది. అందులో అగ్ని వరుణుడికి మనసా వాచ కర్మణ ఇంద్రుడికి చేయాల్సినటువంటి విధానమంతా కూడా చెప్పబడినది. ఏ విధముగానైతే ఆ పరిగెత్తేటువంటి గంగ సుడిగుండముల వలె పోతూ ఉంటుందో, మనిషి చేసినటువంటి పాపపు కర్మములన్నీ కూడా ఆ సుడిగుండముల వలె కొట్టుకొని పోవాలి అనేటువంటి లక్షణాన్ని అంతా కూడా ఆ మంత్రాలు మనకు తెలియచేసినాయి. ఆ మంత్రములను పూర్తిగా మనము విన్నా లేక చదివించినా, చదవడానికి తోడ్పడినా కానీ ఆ అగ్ని వరుణ ఇంద్రాది దేవతలకు సేవ చేసినటువంటి వారలం అవుతాము అని మనకు వేద వాంగ్మయ సంస్కృత విజ్ఞాన సారస్వత గ్రంథములన్నీ కూడా మనకు తెలిపినాయి. అందులో భాగంగా ఆర్ద్రంజ్వలతి జ్యోతిరహమస్మి, జ్యోతి అనగా ప్రకాశించేటువంటి ఒక గొప్పదైనటువంటి మనకు కంటికి చూపు కలిగించేటువంటిది అని అర్థం. దానిని మనం జ్యోతి అని అంటున్నాం. ఆర్ద్రంజ్వలతి జ్యోతిరహమస్మి. మనము ముత్యపు చిప్ప ఎప్పుడూ కూడా రజత వర్ణములో మెరుస్తూ ఉంటుంది. రజతము అనగా వెండి. ఆర్ద్రంజ్వలతి జ్యోతిరహమస్మి, జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి, యోహమస్మి బ్రహ్మాహమస్మి. సర్వ జగత్తుకు బ్రహ్మ చైతన్యం ఏ విధముగా ఉన్నదో జగదంతఃపాతి అనేటువంటి జగత్తుకు అంతముగా ఉన్నటువంటి ఈ ఉదకం అంటే సమస్త భూమండలంలో భూమి 20% అయితే 80% మనకు నీరుగానే ఉంది. ఆ నీటిలో ఉండేటువంటి అనేకమైనటువంటి చరాచర జీవులు మనకు కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. మనము స్నానము ఆచరణ చేసేటప్పుడు కనిపించేటువంటి తాడును కూడా మనం పాముగా భావించినట్టయితే ఆ తాడే మనకు పాములా కనిపిస్తూ ఉంటుంది. అందుకని జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి, కనిపించేటువంటి జ్యోతి కంటి చూపును మనకు చూయించేటువంటి లక్షణం ఏదైతే ఉంటుందో పశ్యాపశ్యవు నపశ్యతః, చూడగలిగేటువంటి వాడు చూస్తూ ఉన్నాడు, చూపు లేనటువంటి వాడు చూడలేకపోతూ ఉన్నాడు. చూడగలిగినటువంటి వాడు చూపు లేనటువంటి వాడు ఇద్దరూ కూడా ఆ ఏకీకృతమైనటువంటి పరమాత్మను మాత్రం చూడలేరు. అదే ఆర్ద్రం జ్వలతి జ్యోతిరహమస్మి, జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి, యోహమస్మి బ్రహ్మాహమస్మి, అహమస్మి బ్రహ్మాహమస్మి, అహం అస్మి నేనే బ్రహ్మను అనేటువంటి బ్రహ్మలీన ఏకీకృతముగా ఉండేటువంటి శబ్దాలను ఉచ్చారణ చేసిన, నమస్కారము చేసిన, ఈ వాక్యములను విన్న వేదము పూర్తిగా విన్నటువంటి పుణ్యం మనకు కలుగుతోంది అని వేదసార రత్నావళి అనేటువంటి గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. అహమేవాహం మాంజుహోమి స్వాహ. యోగిత్యగ్ని ధ్యానము యోగి కానీ లేక అగ్నిహోత్రి కానీ చేసేటువంటి ధ్యాన నమస్కారం ఏదైతే ఉందో దానిని మనము స్వీకరణ చేస్తూ ఉన్నాము అని ఈ మంత్రము చేత పూర్తిగా స్నానాన్ని ఆచరించాలి. స్నానము ఆచరించిన తరువాత ఆచమనము చేయాలి. అవి ఏమిటి? అకార్యకార్యవకీర్ణిస్తేనో బ్రూనః గురుతల్పగః వరుణోపామఘమరుషణస్తస్మాత్ పాపాత్ ప్రముచ్యతే.
శాస్త్రము చేత నిషేధింపబడినటువంటి వస్తువులను భుజించిన, లేక స్త్రీ గమనము చేసిన, సువర్ణాన్ని అపహరించిన, వేదాంగ వేత్త అయినటువంటి వాళ్లను విస్మరించిన మనకు పాపములన్నీ కూడా సంతరించుకుంటూ ఉన్నాయి. అటువంటి వారితో సహవాసం చేసినా కానీ వారి పాపాన్ని మనకు అంటిస్తూ ఉంటారు. కావున అటువంటి పాపములన్నీ కూడా త్యజించి నేను పరిశుద్ధుడను అవుతున్నాను అని ఈ మంత్రముల యొక్క అర్థం. రజో భూమి స్వమాగు రోదయస్వ ప్రవదంతి ధీరాః. పరమాత్మ ఈ రజోభూమి ఏదైతే ఉందో ఈ భూమి మీద పూర్తిగా అవతరణ చెంది ఆవరించి ఉంటాడు. కావున మనము చేసేటువంటి స్నానము తరువాత చేసేటువంటి శుద్ధ ఆచమనము కూడా ఈ విధముగా ఈ మంత్రముల చేత చెయ్యాలి అని మనకు వేద వాంగ్మయం అంతా కూడా తెలుపుతూ ఉంది. ఇది అంతా తైత్తరీయ కృష్ణ యజుశాఖ ఆరణ్యక భాగములో వేదాంతర్గతముగా ఉన్నటువంటి అఘమర్షణ సూక్తం, స్నాన ప్రకరణ మంత్రములన్నీ కూడా ఈ విధముగా చెబుతూ ఉన్నాయి. ఆక్రాన్ సముద్ర ప్రథమే విధర్మం జనయన్ ప్రజా భువనస్య రాజా వృషా పవిత్రే అధిసానో అవ్యే బృహత్ సోమో వావృధే సువాన ఇందుః. బ్రహ్మ సాక్షాత్కార యోగ్యమైనటువంటి ప్రదేశములో ఈ దేహము పూర్తిగా కూడా ఒక పర్వతాకారముగానున్నది. కావున ఈ దేహములో ఉండేటువంటి సకల మాలిన్యాన్ని తొలగించి ఆ పరమేశ్వర సాయుధ్యాన్ని నాకు ప్రసాదించి నేను చేసేటువంటి ఈ సత్కర్మమైనటువంటి కార్యాన్ని షోడశ సంస్కారాలలో భాగముగా ఉన్నటువంటి అన్నప్రాశన కార్యానికి నేను వెళుతున్నాను. కావున ఈ సూక్తము చేత స్నానము చేసినటువంటి నన్ను ఆశీరనుగ్రహాలు అందించండి అని పరమాత్మను వేడుకోవాలి. ఈ విధముగా స్నానాన్ని పూర్తిగా ఆచరించి శుద్ధమైనటువంటి వస్త్రములను, మడి వస్త్రములను కట్టుకొని అక్కడ దర్భేశ్వాసీన దర్భాన్ ధారయమాన ఆచమ్య ప్రాణానాయమ్య. దర్భాసనాన్ని వేసుకొని దర్భలను పవిత్రములుగా చేసుకొని ఆ పవిత్రలను ధారణ చేసి ఈ అన్నప్రాశన కార్యక్రమాన్ని ఇక్కడ సంకల్పము చేత ప్రారంభం చేయాలి అని మనకు ఈ వైదిక సంస్కృత గ్రంథములన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి. ఇక్కడ అస్య కుమారస్య లేక అస్య కుమార్యాః సర్వదా మృష్టాన్నప్రాశనం అన్నాద్యాది సర్వకామ్యార్థం ఫలసిద్ధ్యర్థం అన్నప్రాశనేన కర్మణ సంస్కరిష్యే. ఈ సంస్కారాలన్నింటినీ కూడా సంస్కరించాలి. ఇవన్నీ కూడా ప్రయోగములు అని చెప్పినారు. 15 కర్మ ప్రయోగములు, మిగిలినవన్నీ కూడా కార్యక్రమములు. ఇవి మాత్రం వివాహ ప్రయోగం, ఉపనయన ప్రయోగం, జాతకర్మ ప్రయోగం, నామకరణ ప్రయోగం అని ఈ చేసేటువంటి విధానం పూర్తిగా కూడా వైదికముగా ఏ విధంగా చేయాలి అనేటువంటివి మనకు ఆపస్తంభ, ఆశ్వలాయన, బోధాయనాది మహర్షులు మనకు తెలిపినారు. అన్నప్రాశనాంగత్వేన ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం మహాగణపతి పూజాం కరిష్యే అని అక్కడ అన్నప్రాశనంలో మొట్టమొదలుగా మనం గణనాథునికి అర్చన చేయాలి. విష్ణు సాంప్రదాయంలో అక్కడ మనకు ఏం చేస్తారు అంటే విశ్వక్సేనారాధన చేస్తారు. షోడశ ఉపచారములు ఆవాహనాసనేపాద్యే అర్ఘ్యమాచమనీయకం స్నానం వస్త్రం చోపవీతం గంధం చైవ చ పుష్పకం ధూపం దీపం చ నైవేద్యం తాంబూలం చ ప్రదక్షిణం నమస్కృతోద్వాసనం చ ఉపచారాని షోడశ. ఇవి 16 ఉపచారాలు అని మనకు గ్రంథములన్నీ కూడా తెలిపినాయి. ఈ వైదిక గ్రంథములలో ఆవాహనము, ఆసనము, పాద్యము, అర్ఘ్యము, ఆచమనము, స్నానము, వస్త్రము, ఉపవీతము, గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, ప్రదక్షిణము, నమస్కారము అనేటువంటివి పూర్తిగా 16 ఉపచారములు. ఈ ఉపచారాలను గణనాథునికి పూర్తిగా అర్చన చేయాలి. అర్చన చేసిన తరువాత పోయిన ధారావాహికలలో ఒకదానిలో మనము పుణ్యాహవాచనం ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. అదేవిధంగా గణనాథ పూజ అయిన తర్వాత ఇక్కడ స్వస్తి పుణ్యాహవాచనం చేయాలి. స్వస్తి పుణ్యాహవాచనాన్ని శుద్ధ్యర్థం, వృద్ధ్యర్థం, శాంత్యర్థం, అభ్యుదయార్థంచ ఆయుష్కామ్యార్థ ఫలసిద్ధ్యర్థం అన్నప్రాశనాంగ స్వస్తి పుణ్యాహవాచనం కరిష్యే అనేటువంటి సంకల్పాన్ని అక్కడ మనం చేసి పుణ్యాహవాచనాన్ని
అక్కడ మనం అర్చన చెయ్యాలి. ఇందులో స్వస్తి పుణ్యాహ వాచనం, శుద్ధి పుణ్యాహ వాచనం, వృద్ధి పుణ్యాహ వాచనం అని మనకు 3 విధాలుగా ఉంది. దీనిని వృద్ధి పుణ్యాహ వాచనంగా మనము ఆచరణలో పెట్టుకొని చెయ్యాలి అని మనకు వైదిక గ్రంథాలన్నీ కూడా పేర్కొన్నాయి. ఈ విధముగా గణపతి పూజ పుణ్యాహ వాచన కార్యక్రమాన్ని పరిపూర్ణము చేసిన తర్వాత రక్షాబంధనం. మొట్టమొదటిసారి ఒక వ్యక్తికి కంకణము కడుతున్నాము, కంకణబద్ధులు అవుతున్నాము, దీక్షా స్వీకరణ చేస్తున్నాము అంటే ఈ అన్నప్రాశన నుండే ప్రారంభమవుతోంది. కంకణ విధానం అంతా కూడా మరొక ధారావాహికలో ఆ కంకణానికి ఉండేటువంటి లక్షణం అంతా కూడా తెలియచేసుకుందాం. ఇందులో ముందుగా ఆ కంకణాధిష్టాన దేవత రక్షాబంధనము అని పేరు కంకణమునకు. రక్షాబంధనాధిష్టాన దేవత అయినటువంటి ఆ పరమాత్మ అనంతుడికి షోడశోపచార పూజను చేసుకుని ఆ రక్షాబంధనములో ఉండేటువంటి ప్రోగులు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క ప్రోగులో ఒక్కొక్క దేవతాక శబ్దముగా ఆవాహన చేసి ఆ పిల్లవాడి యొక్క కుడి చేతికి ఈ మంత్రము చేత కట్టాలి. బృహత్సామక్షత్రవృద్ధవృష్ణియంతృష్టు భౌజశుభితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా. ఈ అన్నప్రాశన కర్మకు గాను ఆచరిస్తున్నటువంటి వైదిక కర్మలో ఇకపై మృష్టాన్నప్రాశనం ఎల్లవేళలా కూడా సదా సర్వదా అన్ని ప్రాణుల వలె ఈ భూమి మీదికి వచ్చినటువంటి ఈ శిశువు ఎల్లవేళలా అన్నపానాదులకు లోటు లేకుండా జీవించాలి అని ఈ మంత్రములను చెప్పి రక్షగా అనంతుడిని ధ్యానించి ఈ దీక్షాధారణ చెయ్యాలి అని మనకు ఈ బోధాయన కర్మ అంతా కూడా తెలుపుతూ ఉంది. ఈ విధముగా రక్షాబంధనము పూర్తి చేసుకున్న తర్వాత అక్కడ నవతంతు ధారణ అనగా 9 ప్రోగుల చేత యజ్ఞోపవీతము వలె రక్షను ఆ శిశువు మెడలో వెయ్యాలి. ఇందులో ఏ ఏ దేవతలు ఉంటారు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, గాయత్రి, సావిత్రి, సరస్వతి, వీళ్ళు 6గురు. ఇంకొక 3 ఈ రుద్రశబ్దము చేత ముడియందు ఆవాహన అయి ఉంటారు. చతుర్వేదములకు ఒక దేవత, అదే విధముగా పితృదేవతలు. వీళ్ళను 9 మందిని నవతంతు 9 దారములు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ప్రోగులో ఒక్కొక్క దేవతా శబ్దముగా ఆవాహన చెయ్యాలి. వైదికముగా చేసి వారికి షోడశోపచారములను చేసి ఈ మంత్రము చేత ఎందుకని ఈ నవతంతు ధారణ చెయ్యాలి అంటే ఆచమన అధికారం ఈ 6 నెలల వరకు కూడా ఆచమనాధికారం ఆ శిశువుకు ఉండదు. తూష్ణీం ఆచమనాధికార సిద్ధ్యర్థం నవతంతు ధారణం కరిష్యే అని సంకల్పం. ఈ ఆచమనం చేయడం వల్ల గళశుద్ధి జరుగుతోంది. గళశుద్ధి జరగాలి అంటే 6 నెలల వరకు కూడా చనుబాలు మాత్రమే ఇచ్చేటువంటి వారు, మంచినీళ్లను 6 నెలల తర్వాతనే ఇచ్చేవారు. ఆ విధముగా 6వ నెల నుండి మంచినీరు తాగడానికి ఒక రక్షా సూత్రము అవసరం ఉన్నది. కాబట్టి దానిని మనం నవతంతు ధారణగా ఈ మంత్రము చేత నవో నవో భవతి జాయమానోన్హాం కేతురుషసా మేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయు. చంద్రదేవతాకమైనటువంటి శబ్దస్వరూపముగా ఉండే అనేకమైనటువంటి దేవతలు ఈ శిశువుకు దీర్ఘాయురారోగ్య వృద్ధి ఐశ్వర్యాది ధనధాన్యములన్నీ కూడా సమృద్ధిగా ఉండాలి అనేటువంటి మంత్రము చేత ఆ రక్షాసూత్రం నవతంతు ధారణను పూర్తి చేయాలి. పూర్తి చేసిన తర్వాత అక్కడ ఉండేటువంటి పెద్దలందరిచే నవతంతు ధారణ ముహూర్త సుముహూర్తో అస్తు ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహానాం ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు అని వారి యొక్క ఆశీర్వాద కూడా మనం తీసుకోవాలి. ప్రప్రథమంగా సంకల్పాన్ని ఆచరణ చేసి సంకల్ప విధానముగా చేసేటువంటి లక్షణం జన్మనోధి షష్ఠే మాసే శుభే నక్షత్రే శుభే హని. ఏ రోజైతే 6వ నెల ప్రారంభమై 5 నెలలు నుండి 6వ నెల ప్రారంభమై 6వ నెలలో మంచి రోజు, మంచి నక్షత్రము, తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, తారాబలము, చంద్రబలము అన్నీ సమకూరినటువంటి కాలములో ఈ అన్నప్రాశన కర్మను ఆచరించాలి అని మనకు ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా తెలిపినాయి. ఆ విధముగా నవతంతు ధారణను పూర్తి చేసుకోవాలి. నామాదిన అంధీకరణం
పుణ్యాహం ద్విజభోజనం రక్షాబంధనమన్నాది చౌలాద్యంకురమేవచ. ఈ అన్నప్రాశన కర్మలో నామాది నాందీకరణం, పుణ్యాహం ద్విజభోజనం, ద్విజులు అనగా రెండవ జన్మ ఎత్తినటువంటి వారు, వారికి ఇక్కడ భోజనములు ఏర్పాటు చేయాలి అని చెప్పినారు. అందులో భాగంగా అన్నప్రాశన చేసేటువంటి శిశువుకు ప్రప్రథమంగా అన్నాన్ని ఏ విధంగా తయారు చేసి మనము సిద్ధము చేసినటువంటి అన్నాన్ని వారికి ఉన్నటువంటి శిశువుకు తినిపించాలనేటువంటి విధానం ఇక్కడ చెబుతూ ఉన్నారు. దధి మధు ఘృత ఔదనాని. దధి అనగా పెరుగు, మధు అనగా తేనె, ఘృతము అనగా నెయ్యి. ఈ మూడింటిని కూడా ఒక దగ్గరికి కలపాలి. కలిపినటువంటి దాన్ని చక్కగా ఉడికినటువంటి పదార్థమైనటువంటి ఓదనము, ఓదనముద్భ్రువతే పరమేష్ఠీవా ఏషః యదోదనః పరమామేవైనగ్శ్రియం గమయతి. దానినే మనము అన్నము అని పిలుస్తూ ఉన్నాం. ఈ అన్నములో దధి అనగా పెరుగు, ఘృతము, తేనెను మూడింటిని కూడా ఒక భాగానికి చేసి చక్కగా కలిపి భూరపామితి మంత్రేణ చతస్రుభిః కుమారం ప్రాశయేత్. పెరుగు, తేనె, నెయ్యి, అన్నము మిశ్రమము చేసినటువంటి పదార్థాన్ని ఒక సువర్ణమైనటువంటి ఆభరణాన్ని కానీ లేక దర్భలను కానీ తీసుకొని ఆ శిశువుకు ముందుగా తినిపించాలి. దానికి తినిపించాల్సినటువంటి మంత్రం భూరపాంత్వౌషధీనాగుం రసం పాశయామి శివాస్త ఆపవోషధయః సంత్వనమీవాస్త ఆపవోషధయః సంతు. భూః, భువః, సువః అనేటువంటి మూడు లోకాలు మనకు ప్రత్యక్షముగా కనపడుతూ ఉన్నాయి. భూః అనగా భూమి, భువః అనగా సముద్రం, సువః అనగా ఆకాశం. భూరితి వై ప్రాణః భువ ఇత్యపానః సువరితి వ్యానః భూరితి వా రుచః భువ ఇతి సామాని సువరితి యజూగుంషి అని మన వేద ప్రమాణం కూడా ఈ విధమైనటువంటి మంత్రాలు చెప్పినాయి. భూహు అనేటువంటి శబ్దానికి భూమి అని, భూ అనేటువంటి శబ్దానికి ఋగ్వేదము అని, భూహు అనేటువంటి శబ్దానికి అన్నము అని కూడా మనకు నిర్వచనంలో ఉంది. ఈ విధముగా భూహు, భువః, సువః. భూరితి వై ప్రాణః, ప్రాణము కొరకు భూరపాంత్వౌషధీనాగుం రసం ప్రాశయామి. ఈ ప్రాణములో ఉండేటువంటి ఔషధ శక్తి ఈ కలిపినటువంటి అన్నంలో ఉండుగాక అని శిశువునకు మొదటి మంత్రము చేత ప్రాశన చేయించాలి. సువర్ణము కానీ లేక దర్భ చేత కానీ ప్రాశన చేయించాలి అని మనకు ఈ వేదోక్తమైనటువంటి ఆపస్తంభ ధర్మ సూత్ర అనుష్ఠాన గ్రంథములన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి. రెండవ మంత్రం భువరపాంత్వౌషధీనాగుం రసం ప్రాశయామి శివాస్త ఆపవోషధయః సంత్వనమీవాస్త ఆపవోషధయః సంతు భువ ఇతి సామాని. భువః అనేటువంటి శబ్దం సామవేదానికి స్వరూపమైనటువంటి శబ్దం. భువః, భువ ఇతి చంద్రమాః, చంద్రదేవతాకమైనటువంటి శబ్దానికి కూడా భువః అనేటువంటి నామాన్ని ఉచ్చారణ చేయవచ్చు. భువః అంటే సముద్రము అని కూడా ఉన్నది. ఈ విధముగా మూడు లోకములలో ప్రత్యేకముగా భూహు, భువః, సువః, ఈ భువః అనేటువంటి శబ్దాన్ని చంద్రదేవతాకముగా చేసి రెండవసారి ప్రాశన చేయించాలి. మూడవది సువరితి యజూగుంషి, యజుర్వేద స్వరూపం. వేద పరమాత్మ తస్య యజురేవ శిరః ఋగ్దక్షిణః పక్షః సామోత్తరః పక్షః అని అన్నారు. శివానందలహరిలో కూడా త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోధారం జలతులగహారం పశుపతిం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం అని శంకర భగవత్పాదాచార్యుల వారు మనకు అందించినటువంటి శివానందలహరిలో కూడా త్రయీవేద్యం అని అన్నారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, 4 వేదాలలో ఈ 3 వేదాలకు అగ్రస్థానాన్ని ఇచ్చినారు. ఈ మూడింటికి కావలసినటువంటి మహాప్రాణములు ఏవైతే ఉన్నాయో
వాటిని భూహు భువః సువః అని అంటున్నాం. సువరితి యజుగుంషి అని చెప్తూ ఉన్నాం. సువః అనేటువంటి శబ్దం పూర్తిగా యజుర్వేదాకమైనటువంటి శబ్దం. ఈ శబ్దము చేత సువరపాంత్వౌషధీనాగుం రసం ప్రాశయామి శివాస్త ఆపవోషధయః సంత్వనమీవాస్త ఆపవోషధయః సంతు అని 3 సార్లు ప్రాశన చేసిన తరువాత చివరిగా ఆ శిశువును తల్లిదండ్రులు తన యొక్క కుడి తొడ మీద కూర్చుండబెట్టుకొని తండ్రి 4వసారి భూర్భువస్సువరపాంత్వౌషధీనాగుం రసం ప్రాశయామి శివాస్త ఆపవోషధయః సంత్వనమీవాస్త ఆపవోషధయః సంత్వసౌ ఆ యొక్క శిశువు నామోచ్చారణ చేసి ఈ విధముగా 4 సార్లు అన్నప్రాశనములో మొదలుగా చేయాల్సినటువంటి కర్మలో భాగముగా ఈ వైదిక అనుష్ఠాన విజ్ఞానమంతా కూడా మనకు తెలియచేస్తూ ఉంది. ఈ విధముగా అన్నప్రాశనాన్ని ఈ మంత్రముల చేత పూర్తి చేసి ఆ శిశువునకు మొట్టమొదటిసారి నీళ్లను గలములో వేయాలి. తూష్ణీమాచమ్య అని అక్కడ శబ్దం వస్తుంది. ఈ విధముగా అన్నప్రాశనను పూర్తిగా కూడా చేయాలి, చేసుకోవాలి, చేయించాలి అనేటువంటి లక్షణాన్ని మనకు ఆపస్తంభ ధర్మసూత్ర గ్రంథాలన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి. వైదిక కర్మలలో జాతకర్మ, నామకరణం, అన్నప్రాశనము గురించి మనం తెలుసుకుందాం. వచ్చే ధారావాహికలో చౌలం, ఉపనయనం, వివాహం, వేదవ్రతముల గురించి వేదసారములో మనం తెలియచేస్తూ తెలియపరుచుకుంటూ 10 మందికి చెబుతూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉందాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ పరమాత్మ వేద పురుషుడి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ప్రసాదించుగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.